నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఈ వేసవిలో దుబాయ్కు ప్రయాణించే లేదా దుబాయ్ మీదుగా ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అర్హత కలిగిన ప్రయాణికులకు దుబాయ్లోని ప్రముఖ 5 నక్షత్రాల హోటల్ JW మ్యారియట్ మార్కిస్లో ఉచిత బస్సుతో పాటు మై ఎమిరేట్ పాస్ ద్వారా వందలాది డిస్కౌంట్లు అందించనున్నట్లు తెలిపింది. ఎమిరేట్స్ ప్రకటించిన ఈ సమ్మర్ ఆఫర్ ద్వారా ప్రయాణికులు తమ దుబాయ్ స్టాప్ ఓవర్ను చిన్న విహారయాత్రగా మార్చుకోవచ్చు లేదా సెలవును మరింత పొడిగించుకోవచ్చు. జూన్ 22 నుంచి జూలై 12 మధ్య ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్ రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి JW మ్యారియట్ మార్కిస్ హోటల్లో 2 రాత్రుల ఉచిత బస్సు లభిస్తుంది. ప్రీమియం ఎకానమీ లేదా ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ఒక రాత్రి ఉచిత బస్సు అందించనున్నారు. ఈ ఆఫర్ జూన్ 25 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించే వారికి వర్తిస్తుంది. దుబాయ్ను తుది గమ్యస్థానంగా ఎంచుకున్న వారితో పాటు 24 గంటలకు పైగా దుబాయ్ స్టాప్ ఓవర్ కలిగిన ప్రయాణికులు కూడా ఈ సదుపాయాన్ని పొందొచ్చు. నగర మధ్యలో ఉన్న JW మ్యారియట్ మార్కిస్ హోటల్లో రెస్టారెంట్లు, స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా ఎమిరేట్స్ డిప్యూటీ ప్రెసిడెంట్ మరియు చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజీ మాట్లాడుతూ విశ్రాంతి, వినోదం, షాపింగ్, కుటుంబంతో గడిపే అనుభవాల కోసం దుబాయ్ ప్రపంచంలోనే అత్యుత్తమ గమ్యస్థానాల్లో ఒకటని పేర్కొన్నారు. హోటల్ బస్తో పాటు ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో ఉన్న దుబాయ్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయాణికులు 24 గంటలు 48 గంటల వ్యక్తిగతీకరించిన స్టాఫ్ ఓవర్ ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. అలాగే మై ఎమిరేట్స్ పాస్ ద్వారా 600కు పైగా రెస్టారెంట్లు, స్పాలు, రిటైల్ స్టోర్లు, పర్యాటక ఆకర్షణల మధ్య ప్రత్యేక డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్ మరియు గుర్తింపు కార్డు చూపించి ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు. ఇదిలా ఉండగా జూలై 2 నుంచి ఆగస్టు 30 వరకు నిర్వహించనున్న దుబాయ్ సమ్మర్ సర్ప్రైజ్ 2026 కార్యక్రమంలో సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వెల్నెస్ ఈవెంట్లు, ప్రత్యేక షాపింగ్ ఆఫర్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ప్రస్తుతం ఎమిరేట్స్ ప్రపంచవ్యాప్తంగా 138కి పైగా గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఇటీవల సమగ్ర ట్రావెల్ కవర్ బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు సంస్థ వెల్లడించింది. కువైట్లో బంగారం, విలువైన రాళ్లు మరియు విలువైన లోహాల రంగాల నియంత్రణకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త సవరణలను ప్రవేశపెట్టింది. ఈ పరిశ్రమలోని లావాదేవీలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. సవరించిన కొత్త రూల్స్ ప్రకారం యాజమాన్య బదిలీ లేదా బంగారం అమ్మకం లేని సందర్భాల్లో గోల్డ్ షాపులు, వర్క్ షాపుల మధ్య బంగారం సరఫరా ఎక్స్చేంజ్కు గతంలో అనుమతించిన నిబంధనను మంత్రిత్వ శాఖ తొలగించింది. అలాగే యాజమాన్య బదిలీ ద్వారా వినియోగదారులు మరియు లైసెన్స్ పొందిన బంగారం, విలువైన రాళ్లు మరియు విలువైన లోహాల వ్యాపారుల మధ్య బంగారంపై లావాదేవీలను నిషేధించారు. వినియోగదారుడు పాత బంగారాన్ని మార్చుకోవడానికి దుకాణాల పాత బంగారం కొనుగోలు విలువను వినియోగదారుడు ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కస్టమర్ తన బ్యాంక్ అకౌంట్ నుండి కొత్త బంగారాన్ని కొనుగోలు చేసి మొత్తాన్ని చెల్లించాలి. వీటిని 2 వేర్వేరు లావాదేవీలుగా పరిగణిస్తారు. లావాదేవీ తేదీ, బంగారం బరువు, స్వచ్ఛత మరియు విలువతో సహా అన్ని వివరాలు పూర్తిగా నమోదు చేయాల్సిందేనని మంత్రిత్వ శాఖ తన గైడ్లైన్స్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న మనీ లాండరింగ్ నిరోధక మరియు పారదర్శక చర్యలకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. వీటిలో భాగంగా నగదు లావాదేవీలపై నిషేధం, ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ప్రోత్సహించడం, కేడీ 3000కు మించిన లావాదేవీల కోసం కస్టమర్ గుర్తింపు వివరాలను సేకరించడం వంటివి ఉన్నాయని వెల్లడించింది. మదీనా ప్రాంతంలోని యాన్బు గవర్నరేట్కు చెందిన బోర్డర్ గార్డ్స్ 2 పౌరులను సురక్షితంగా రక్షించారు. సముద్రంలో వారు ప్రయాణిస్తుండగా వారి పడవ పాడైంది. దీంతో వారు సముద్రంలో చిక్కుకుపోయారు. సమాచారం అందగానే బోర్డర్ గార్డ్స్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేసింది. సముద్రయానానికి బయలుదేరే ముందు సముద్ర భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. పడవలు ప్రయాణానికి సురక్షితంగా ఉన్నాయో లేదో బయలుదేరడానికి ముందు నిర్ధారించుకోవాలని సూచించింది. అలాగే అత్యవసర పరిస్థితిలో సహాయం కోసం మక్కా, మదీనా మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నంబర్కు, ఇతర ప్రాంతాల్లో 994 నంబర్కు కాల్ చేయాలని బోర్డర్ గార్డ్స్ సూచించారు. ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన భారీ పేలుడులో 54 మంది గాయపడగా మరో 18 మందికి గల్లంతైనట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారుల వివరాల ప్రకారం సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు అనంతరం భారీ అగ్ని ప్రమాదం సంభవించగా అత్యవసర బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గల్లంతైన 18 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతార్ ఎనర్జీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని
బర్జాన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రం కార్యకలాపాలను పునఃప్రారంభించే సమయంలో పేలుడు సంభవించి అగ్ని ప్రమాదం చెలరేగింది. ఈ ఘటనపై స్పందించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇది ఫ్యాక్టరీలో జరిగిన అంతర్గత పేలుడని పేర్కొంది. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేసింది. అయితే ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రమాదకర గ్యాస్ లీకేజ్ లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే రసాయనాలు విడుదల జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఖతార్ ప్రభుత్వం వెల్లడించింది. సామాజిక బాధ్యత మరియు సమాజ సంక్షేమం పట్ల తనకున్న ప్రగాఢ నిబద్ధతను బాంగో సంస్కృతి బహ్రెయిన్ చాటి చెప్పింది. బెంగాల్ కల్చరల్ సొసైటీ బహ్రెయిన్ సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం నిర్వహించింది. స్థానిక బహ్రెయిన్ సమాజానికి మద్దతు ఇవ్వడంలో మరియు కీలకమైన ఆరోగ్య సంరక్షణ వనరులకు తోడ్పడడంలో ఈ సంస్థ నిరంతర అంకిత భావాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రక్తదానం చేశారు. అల్ ఖబూరా మరియు సహాం ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థల నుండి రిఫ్రిజిరేషన్ యూనిట్లను వరుసగా దొంగిలించిన ఆరోపణలపై నార్త్ అల్ బతీనా కౌడరేట్ పోలీస్ విభాగం 2 వ్యక్తులను అరెస్ట్ చేసింది. రాయల్ వెమన్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ 2 వ్యక్తులు ఆ 2 ప్రాంతాల్లోని పలు దుకాణాల నుంచి రిఫ్రిజిరేషన్ మరియు కూలింగ్ యూనిట్లను చోరీ చేశారు. ఫిర్యాదులు అందిన తర్వాత సీసీ కెమెరాల సాయంతో విచారణ చేపట్టిన పోలీసులు 2 అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.